చూడడానికి వస్తున్నారు. ఫోటో బాగా వీడియో అయితే బాగుంది చూడు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో చూస్తున్నారు కదా ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి అనేసి అయితే. సో చాలా రోజుల నుండి అయితే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళొచ్చి 2 days అవుతుంది, కానీ ఎడిటింగ్ చేయడం చాలా లేట్ అయిపోయింది. సో ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని చెప్పే ముందు వీడియోలో చూస్తున్నారు కదా, ఫ్యామిలీతో అయితే హ్యాపీగా ట్రిప్ అయితే వేసాము. అది మా సిస్టర్ వాళ్ళ మొక్క అన్నమాట. తిరుపతి అలాగే విజయవాడ వెళ్ళాము. సో ఎలా వెళ్ళాము, ఎలా సెలబ్రేషన్ చేసాము, ఎలా మొక్కలు తీర్చుకున్నాము అనేసి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను. సో కంటిన్యూగా చూసేయండి నాతో పాటు మీరు కూడా. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కార్లో అయితే అందరం ఫ్యామిలీతో అయితే హ్యాపీగా వెళ్తున్నాము. ఫస్ట్ అయితే సో నేనైతే అనుకోకుండానే వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. ఫస్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నారు, కానీ తర్వాత మేము కూడా యాడ్ అయ్యాము. సో ఏదేమైనా అంతా మంచి జరుగుతుంది, మంచిగా జరుగుతుంది అనేసి అయితే అనుకుంటాను నేనైతే ఎప్పుడైనా. సో చూస్తున్నారు కదా, మా తమ్ముడు అన్నమాట డ్రైవింగ్ చేస్తున్నాడు. సో ఇలా ఫ్యామిలీతో వెళ్ళడం చాలా హ్యాపీగా అయితే ఉంది నాకైతే. సో అందరం చాలా హ్యాపీగా వెళ్ళాము. సో ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్ళామో ఏంటో చెప్తాను. అలాగే వీడియోలో కొన్ని షార్ట్ రీల్స్ తీసాము, కొన్ని ఇన్స్టాలో పెట్టాను చూడండి. కొన్ని షార్ట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ చాలా తీసామన్నమాట. సో ఇక తెలుసు కదా, మన ఏదైనా స్టార్ట్ చేసామంటే రీల్స్ వస్తూనే ఉంటాయి. సో ఇక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇలా చూడండి, ఇక్కడ రోడ్డు పక్కన ఎలా ఉన్నాయో రౌండ్గా చెట్లు అయితే చాలా బాగా అనిపించాయి. ఎందుకో వీడియో తీసి పెట్టాలనిపించింది. సో అందుకోసం అయితే వీడియో తీశాను నేను. కొన్ని మనకు వ్యూ అనేది మంచిగా ఉన్నప్పుడు తీసి పెట్టాను. సో అక్కడ నుంచి విజయవాడ వెళ్ళాము చూడండి. అక్కడ మనకు కృష్ణానగర్ ఉంటుంది. ఫ్రెండ్స్, కృష్ణానది ఉంటుంది కదా. సో అక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. ఈ కృష్ణానది అంటే మన విజయవాడలో వెళ్ళి దుర్గమ్మ టెంపుల్ దగ్గర నుండి కింది వ్యూ చూస్తే కృష్ణానది ఎంత బాగుందంటే నిజంగా. వాటర్ లేవు, కానీ వాటర్ ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. సో అంత బాగుందన్నమాట. సో ఇదేమో చిన్న తిరుపతి కాడన్నమాట. సో అక్కడ ఇంకా శివాలయంకు వెళ్ళాము. అక్కడ చిన్న రీల్ అయితే తీశాను. ఇది వచ్చేసి తిరుపతి అంటే ఏలూరులో చిన్న తిరుపతి దగ్గరికి వెళ్ళాము. మా సిస్టర్ వాళ్ళు అప్పుడు ఏలూరులో ఉండేవాళ్ళు అన్నమాట. సో అక్కడ వాళ్ళు అప్పుడు మొక్కారు. ఆ మొక్కుల కోసం ఇప్పుడైతే వెళ్ళాము. సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము. ఆ దేవుని దర్శనం మాకు కూడా అయింది. ఆ అమ్మవారి దర్శనం కూడా మాకు మంచిగా అయింది. సో విజయవాడ వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో అక్కడ వీడియోస్ ఎక్కువ తీయడానికి నాకు కుదరలేదు, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి సెట్ అవ్వలేదన్నమాట. ఇది అక్కడే తీసాను విజయవాడలో. సో విజయవాడలో తక్కువ తీసామన్నమాట. సో ఇది తిరుపతిలో తీసుకున్నాడు మా సిస్టర్ వాళ్ళ అబ్బాయికి, కావాలంటే తీసుకున్నారన్నమాట. దీన్ని చూస్తే నిజంగా భయం వేస్తుంది మాకైతే. సో అలాగే భయపడ్డాం కూడా. స్టార్టింగ్లో అయితే సైలెంట్గా వెళ్ళి తీసుకొని వచ్చి కారులో ఉన్న వాళ్ళని అందరినీ భయపెట్టేశాడు. సో సర్లే అని మేము కూడా ట్రై చేసాము, కానీ మా ఫేస్లో దీనికంటే తీస్తేనే భయపడతామేమో అనిపించింది. సో ఎందుకంటే మీరే చెప్పాలి. సో నాకైతే నా ఫేస్ చూసుకున్నప్పుడు భయం అంటే, సారీ ఫ్రెండ్స్, ఈ బొమ్మ పెట్టుకుంటే అలా ఉందన్నమాట. చూసారు కదా, ఇదైతే చిన్న తిరుపతి. చెప్పాను కదా, నేను మ్యాక్సిమం దుర్గమ్మ టెంపుల్కు వెళ్ళాము. దర్శనం మంచిగా జరిగింది. హ్యాపీగా అందరం కండ్లారా అమ్మవారిని చూసాము. మనశ్శాంతిగా అయితే ప్రశాంతంగా ఉంది. టెంపుల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆ రోజు అక్కడ
అక్కడుంటే విజయవాడలో దర్శనం చేసేసుకొని ఆ రోజు ఈవినింగ్ బయలుదేరి ఏలూరులో రూమ్ తీసుకొని, అంటే చాలామంది కదా ఫ్రెండ్స్, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వెళ్ళలేకపోయాము. సో ఇక చిన్న రూమ్ తీసుకొని ఉన్నామన్నమాట. నెక్స్ట్ డే మంచిగా అందరం స్నానాలు చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి అక్కడ మెట్ల పూజ అయితే స్టార్ట్ చేశాము. సో మా చెల్లెవాళ్ళు అప్పుడు మొక్కుకున్నారు. ఆ బాటిల్ పట్టుకుంది కదా గ్రీన్ డ్రెస్, తను అప్పుడు మొక్కిందన్నమాట. ఇంకా తనైతే మెట్ల పూజ అయితే స్టార్ట్ చేసింది. తను చేసిన తర్వాత మేమైతే లాస్ట్లో తనకు హెల్ప్ చేస్తూ ఫైనల్లో మెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ మెట్లు అయితే మేము కూడా మంచిగా చూసారు కదా, అక్కడ గేటు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి అక్కడ వరకు. సో ఎన్ని మెట్లు ఉన్నాయి అనేసి కౌంట్ ఏం చేయలేదు, కానీ తనతో పాటు మేము కూడా ఎలాగో వచ్చాము కదా అనేసి ఆ దేవుడికి మాకు చేయాలనిపించింది అయితే చేశామన్నమాట. సో తనతో పాటు మేము కూడా మెట్ల పూజ అనేది స్టార్ట్ చేశాము. ఏదేమైనా దేవుడి దగ్గరికి వెళ్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ మన దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఫ్రెండ్స్, అక్కడ కృష్ణానది పక్కన ఉంది కదా, ఎంత చల్లటి గాలి వేసిందంటే అసలు ప్రశాంతంగా చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది నిజంగా. ఆ వెదర్ అయితే ఎంత బాగుందో. అక్కడ నుంచి ఇంకా ఇక్కడైతే ఈ తిరుపతికి వచ్చేసరికి అయితే ఇంకా ఎండ స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చేసరికి 11:30 12:30 ఇక్కడ వచ్చేసరికి అంత టైం అయిందన్నమాట. ఇంకా అంటే ఇక్కడికి వచ్చేసరికి అంత టైం ఎందుకు అయింది అంటే, మాకు అక్కడ మధ్యలో సాయిబాబా దగ్గరికి వెళ్ళాము. అక్కడ సాయిబాబా దగ్గర దర్శనం చేసుకున్నామన్నమాట. సో అక్కడ 18 రౌండ్స్ వేసి గుడి చుట్టూరు. సో వచ్చేసరికి ఇంత లేట్ అయిపోయింది. సో ఇంకా దేవుడికి అయితే మాకు వీలైనంత వరకు మేము అనుకున్నది చేసాము. సింపుల్గా వాటర్ బాటిల్లో వాటర్ పట్టేసుకొని చక్కగా కడిగేసి పసుపు రాసి ఏడుకొండల స్వామి నామం ఉంటుంది కదా, అదైతే పెట్టామన్నమాట. సో ఎండలో అయితే అలా చేస్తూ ఉంటే మాకైతే అంతేం అనిపించలేదు, కానీ ఇంకా అయిపోయిన తర్వాత ఉంది. పైకి కిందికి 2-3 సార్లు తిరిగాము. సో నాకు ఇక్కడ తిరుపతి దగ్గర ఒక బస్సు ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది నిజంగా బస్సు అయితే. చూడండి వీడియోలో మీకు నేనైతే పెట్టాను. వీడియోలో అయితే బస్సు కూడా మ్యాక్సిమం వీడియో తీసినట్టున్నాను. సో ఎందుకంటే మనకు మొబైల్ మళ్ళీ ఎలో ఉండదు కదా ఫ్రెండ్స్, లోనకి ఎలో ఉండదు మొబైల్స్, ఓన్లీ బయట వరకే. సో మనకి అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం వల్ల మిస్ అయిపోయినట్టుంది. కానీ తిరుపతిలో కూడా నేను ఆ బస్సు చూడలేదు. మనకు తిరుపతిలో కూడా బస్సులు ఉంటాయి, పైనుండి యాత్ర బస్సులు ఉంటాయి, సో అవి కూడా ఉంటాయి. కానీ ఇది ఏంటంటే చాలా బాగుంది బస్సు అయితే. ఈ తిరుపతిలో అయితే చిన్న తిరుపతిలో అది చూస్తే మీరు నిజంగా ఇలా ఉందా అనేలా ఉంటుందన్నమాట. సో ఎన్ని మెట్లు ఉన్నాయి ఏంటి అనేసి అయితే మేము కౌంట్ చేసుకోలేదు. మేము వెళ్ళేసి కొబ్బరికాయ, తులసిమాల, పసుపు కుంకుమలు, అగరబత్తులు అన్నీ తీసేసుకున్న తర్వాత మనకు ఎంట్రన్స్లో ఈ మెట్లు ఉన్నాయి కదా, మెట్లు బొట్లు పెట్టే ముందు ఎంట్రన్స్లో దేవుడిది ఉంటుందన్నమాట, వెంకటేశ్వర స్వామిది. అక్కడ కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకొని దీపం వెలిగించేసి హారతి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఈ మెట్ల పూజ అనేది స్టార్ట్ చేశాము. సో మెట్లు అయితే స్టార్టింగ్ కింది నుండి ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి మేము పెట్టాము. చూసారు కదా, ఇప్పుడు కూర్చున్న స్టెప్ కాకుండా ఆ పైన స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ నుండి నేను ఈ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నది కదా మా సిస్టర్, తను నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసాము. ఈ బాటిల్ పట్టుకొని గ్రీన్ కలర్ మా ఇంకొక సిస్టర్, తనేమో ఎండింగ్ అంటే స్టార్టింగ్ నుండి తను స్టార్ట్ చేసింది అన్నమాట. సో ఏదేమైనా కూడా అదే ఆ ఏడుకొండల స్వామి మనం అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుస్తాడు, అంత నమ్మకం అన్నమాట.
ఎంతమంది వస్తున్నారంటే ఇంకా చాలామంది వస్తున్నారు. అసలు స్టార్టింగ్లో మేము అక్కడ చిన్న క్లిప్ అయితే తీసి యాడ్ చేశాను. సో చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేయడం వల్ల మీకు సరిగ్గా వీడియో అంటే పెట్టలేకపోయినాము, కానీ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా అన్నీ అయితే నేను యాడ్ చేశాను. ఇంకా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఫొటోస్ తీసే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. సో ఏంటి మేము వచ్చింది మొత్తం 8 మెంబర్స్. ఇక్కడ చూడండి, ఇద్దరే కనిపిస్తున్నారు. సో అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరి బిజీలలో వాళ్ళు ఉన్నారన్నమాట. సో నేనైతే మ్యాక్సిమం వాళ్ళని అయితే స్టార్టింగ్లో కవర్ చేశాను, వాళ్ళని వీడియో తీశాను. సో వాళ్ళేమో కడిగేస్తున్నారనమాట. అసలు ఎంత పెద్దగా ఉందో. ఇంకా నెక్స్ట్ టైం ఏంటంటే నేను వీడియో తీయమని మొబైల్స్ మా పాపకి ఇచ్చేసి నేనేమో వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మాకు స్టార్ట్ అయింది కదా, మేము కూడా మెట్లో పూజ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి నేను కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాము. చూస్తున్నారు కదా, వచ్చిన భక్తులందరూ చక్కగా దర్శనం చేసుకొని చక్కగా ఫోటోలు తీసుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఇలా అంటే ఏ ఫోటో అయినా ఏ రీల్ అయినా అది మనకు అలాగా జీవితాంతం గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు చూసుకున్నా ఓకే, ఇక్కడ మేము వెళ్ళామే, ఇక్కడ ఈ ఫోటో దిగామే, ఇన్ని ఇయర్స్ అయింది అని కౌంట్ ఉంటామన్నమాట. కొన్ని చూసారు కదా, ఇక్కడ ఏడుకొండల స్వామి నామం ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. ఇంకా ఎలాగో చేస్తున్నాం కదా అని చిన్న వీడియో అయితే తీసుకున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగుందో. కిందికి అక్కడ స్టార్టింగ్ నుండి అక్కడ ఉంది కదా చిన్న గుడి, అక్కడ దేవుడు ఉంటాడన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ చేసింది మా సిస్టర్ అయితే. సో అక్కడే మనకు పూజలన్నీ అక్కడ అయిపోతాయి. కొబ్బరికాయ గట్ట అక్కడే కొట్టేస్తామన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మేము దర్శనానికి వెళ్ళాము. ఏదేమైనా వెళ్ళడం చాలా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. అనుకున్నవి ఏమీ జరగవు, అనుకునే జరుగుతాయి ఫ్రెండ్స్. అనుకున్నది జరగలేదని ఎవరు బాధపడద్దు. లేట్ అయినా కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇది జరగలేదు, అది జరగలేదు, ఎప్పుడో మొక్కుకున్నాము ఇంకా మొక్కులు తీరలేదు అనేసి బాధపడకండి. ఎప్పటికైనా ఖచ్చితంగా ఆయన రావాలి అనిపించుకున్న వాళ్ళని ఎలాగైనా ఆయన దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. అది ఆయన మహిమ అన్నమాట, ఆ దేవుడి మహిమ అన్నమాట. సో ఎప్పటికైనా ఖచ్చితంగా వెళ్తాము, కానీ మన కోరికలు తీర్చలేదని దేవుడిని మనం బదనాం చేస్తూ ఉంటాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏడుకొండల స్వామి బొట్లు అయితే పెట్టేసుకున్నాను. సో వాళ్ళు ఇంకా ఇక్కడ పూజ అయిన తర్వాత నేను వచ్చి మొత్తం కవర్ చేశాను అన్నమాట. చూసారు కదా ఎంత టెంపుల్ ఎలా ఉందో, చాలా బాగుంది పెద్దగా. ఇక్కడైతే వెళ్ళే ముందు డిన్నర్ చేసామన్నమాట. ఈవినింగ్ పులావ్ అన్నమాట, వెజ్ పులావ్ చాలా బాగుంది. ఇదైతే నేను బస్సులో అయితే చిన్న రీల్ తీసినట్టున్నాను. అది మనకి షార్ట్ వీడియోస్లో ఉంటుంది, ఇన్స్టాలో కూడా ఉంటుంది, చూడండి తప్పకుండా. సో వీలైనంత వరకు కార్లో కూడా కవర్ చేశాను. ఇదేంటంటే మేము ఏలూరులో బయలుదేరినప్పుడే ఇక్కడ మా సిస్టరు జంట నాగుల దగ్గరికి మొక్కుకుందన్నమాట. జంట నాగులది అది సిల్వర్ది ఉంటుంది కదా, అది ఇస్తానని మొక్కుకుంది. చూడండి ఎంత బాగున్నాయో జంట నాగులు టెంపుల్. సో ఎప్పుడు వీడియో తీసినా ఇక్కడ ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ జంట నాగులు ఉంటుంది కదా, అది మొక్కి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఆ దేవుడిని దర్శించుకున్నాము. చూడండి ఎంత బాగుందో నిజంగా.
అసలు నిజంగా ఇక్కడ పుట్ట కూడా ఉన్నది చూడండి. దాంట్లో పాలు పోసాము మంచిగా మేము. ఇదన్నమాట పుట్ట, ఇలా ఉంది. సో నాకు వీలైనంత వరకు కవర్ చేసి పెట్టాను. చూడండి ఎలా ఉందో. ఇది మీకు దగ్గర నుండి చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. చూసారు కదా, అందులో చాలామంది భక్తులు వస్తూ ఉంటారు కదా, పాలు పోస్తున్నారన్నమాట. ఇక్కడ లోన అమ్మవారు కూడా ఉన్నారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారన్నమాట ఆడ. సో ఇక్కడైతే పూజ చేస్తున్నారు వాళ్ళు, పసుపు కుంకుమ రాసేసారు. మేము కూడా మంచిగా పాలైతే పుట్టలు పోసాము. సో ఇంకా వాళ్ళు మరి మనము వెళ్ళినాం మన వీడియో కోసం, మన జ్ఞాపకాల కోసం ఇలా దాచిపెట్టుకోవాలి కాబట్టి అందరం కలిసి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఏదైనా దాచించుకోవడము. సో దానికోసం నేను మరి దాచి ఉంచుకోవాలంటే కష్టపడాలి కాబట్టి కష్టపడుతూ మ్యాక్సిమం అయితే నేను వీలైనంత వరకు వీడియో తీశాను. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అది అలా జ్ఞాపకంలో ఉంచేస్తాను. సో ఎప్పుడైనా కావాలన్నా మనం చూసుకోవచ్చు. అక్కడికి వెళ్ళాము, ఇలా హ్యాపీగా దేవుణ్ణి దర్శించుకున్నాము, ఎలా దర్శించుకున్నాము, ఎవరెవరు వెళ్ళామో ఏంటి అనేసి అయితే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలాగే దండం పెట్టుకొని బొట్టు పెట్టేసుకున్నాము. మా పాప వీడియో తీయమంటే తను ఏం చేస్తుందంటే అసలు అలా పెడుతుంది. మనకి అంటే వస్తుందా లేదా అనేసి అయితే కొంచెం తెలుసు కదా ఫ్రెండ్స్, తను ఎక్కువ వీడియోలు తీయదు, అలాగే కనిపించదు. మ్యాక్సిమం నేనే కవర్ చేస్తానన్నమాట. మీకు నేను జంట నాగులది నేను వీడియో స్టార్టింగ్లోనే పెట్టాను, చూడండి. సో అక్కడ కొన్ని రాసి పెట్టారు, అది కనిపిస్తుందని తీసాను, కనిపిస్తుందో లేదో. అది జంట నాగుల గురించి రాసి పెట్టారన్నమాట. సో చాలామంది వస్తూ దర్శించుకుంటూ ఉంటున్నారు. పాలు పోస్తున్నారన్నమాట ఒకరి తర్వాత ఒకరు దేవుడికి మంచిగా. ఆయన మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనం అనుకున్నది నెరవేరుస్తారు. ఏమన్నా మనకు ఏదన్నా సర్పదోషాలు అవి ఇవి ఉంటే ఇక్కడికి వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందన్నమాట. సో ఏదేమైనా కూడా ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేది మనకు అంటే సర్పదోషాలు ఏమన్నా ఇలాంటివి ఉంటే అంటే పోవాలని అయినా దర్శించుకుంటే మంచిది దానికి సంబంధించి అని ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే. అందరూ పాలు పోసాక నేను కూడా పాలైతే పోస్తున్నాను. ఇక్కడ పోసిన తర్వాత లోపలికి వెళ్ళాము, అక్కడ పోసాము పాలు, పుట్టలో పోసామన్నమాట. ఇక్కడేమో జంట నాగులు ఉంటాయి కదా, ఆ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సో విగ్రహాల మీద పాలు పోసిన తర్వాత ఏంటంటే లోనకి వెళ్ళేసి పుట్టలో పోసాము. ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతుంది. అక్కడి నుంచి ఇంకా తిరుపతికి వచ్చిన తర్వాత ఈ వీడియోస్ అన్నమాట. సో చూసినారు ఎంత బాగుందంటే టెంపుల్. అసలు వెంకటేశ్వర స్వామి ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు ఉన్నాయన్నమాట.
సో చాలా బాగున్నాయి. ఇది వెళ్ళే ముందు తీసుకున్న వీడియో, ఇన్స్టాలో పెట్టాను చూడండి మర్చిపోకుండా. చాలా బాగుంది, సాంగ్ యాడ్ చేసి పెట్టాము. అంటే ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఇలా వెళ్ళడం, అలా రీల్ తీసి పెట్టాను. ఎందుకంటే ఎప్పటికైనా అది అలాగే ఉండిపోతుంది కాబట్టి షార్ట్ వీడియో కిందనైతే తీసి పెట్టాను. సో ఇలా వెళ్ళడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఖచ్చితంగా మీకు కూడా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు జంట నాగులు చూడండి. ఇది ఇస్తాననేది సిల్వర్ అన్నమాట. జంట నాగులు సిల్వర్లో తీసుకొని అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో అక్కడ అందులో వేసింది అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగుల ఆడకు వెళ్ళి దర్శించుకున్న తర్వాత అది హుండీలో వేసేసింది మా సిస్టర్ అయితే. సో ఇది అన్నమాట. మేము తిరుపతిని ఇక్కడ నుండి విజయవాడ టు చిన్న తిరుపతికి వెళ్ళిన వీడియో. సో ఫైనల్లో అయితే ఇలాగైతే మేము హ్యాపీగా అయితే దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. మళ్ళీ అలాగే నైట్ ఈవినింగ్ బయలుదేరాము. సంతోషంగా ఇంటికైతే హ్యాపీగా మళ్ళీ క్షేమంగా వచ్చాము. సో వచ్చేటప్పుడు డిన్నర్ కూడా చేసాము. ఆ వీడియో అయితే ఇంకా రాలేదు. సో ఏం తిన్నాము ఏంటి అనేసి అయితే వీడియో అది కూడా యాడ్ చేస్తాను. చూసారు కదా, రెస్టారెంట్లో ఆఫ్టర్నూన్ తిన్నది అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ ఇది చాలా బాగుంది. చూసినారు కదా, పైకి వెళ్తున్న వ్యూ అన్నమాట. కార్లు కూడా పైకి వెళ్తాయి. దుర్గమ్మ అక్కడ గేట్ ఉంటుంది, అక్కడ వరకు మాత్రం వెళ్తుంది అన్నమాట. ఇంకా లోనకైతే అది వేరేలా ఉంటుంది. అసలు ఆ పైనుండి తీసిన వ్యూ చూసారు కదా, ఎంత బాగుందంటే నిజంగా అక్కడ దిగినంబట్టే ప్రశాంతంగా ఉంది ఆ వ్యూకి. కృష్ణానది కూడా వాటర్ అయితే మీకు జూమ్ చేస్తున్నా చూడండి. వాటర్ కృష్ణానది, అది బ్రిడ్జి అన్నమాట. కృష్ణానది బ్రిడ్జి. ఇక్కడ నుంచి అయితే చాలా చాలా బాగుంది నిజంగా. ఎంత బాగుందంటే మనం వెళ్ళడమే మన అదృష్టము నిజంగా. అమ్మవారి దగ్గరికి వెళ్ళడం సెకండ్ టైం అన్నమాట నేనైతే. సో ఫస్ట్ టైం ఎప్పుడో వెళ్ళాను, ఇది సెకండ్ టైము. వాళ్ళ తల్లిని ఆ తిరుపతిని వెళ్ళి దర్శించుకోవాలంటే కూడా దేనికైనా అదృష్టం కూడా ఉండాలి మనకి. సో ఉంటేనే చాలామంది అనుకుంటాం వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలి, అప్పుడు వెళ్ళాలి అని. సెట్ అవ్వదు, దేనికన్నా టైం రావాలి. ఖుషి ధాబా అన్నమాట. వెళ్ళేటప్పుడు ఇక్కడ డిన్నర్ చేసాము నైట్. చెప్పాను కదా వెజ్ పులావ్ అని. అక్కడ చాలా బాగుంది, డెకరేషన్ అయితే బాగుంది అనేసి అయితే నేను కొంతవరకు అయితే తీసాను. ఈవినింగ్ ధాబాల దగ్గర చాలామంది ఉంటున్నారు, ఫ్యామిలీస్ అందరు చాలా బాగా ఉంటున్నారు. ఫుడ్ కూడా బాగుంది ఇక్కడ ఖుషి ధాబా దగ్గర అయితే. అసలు ఎలా ఉందంటే అక్కడ మంచాల మీద కూర్చొని మరీ తింటున్నారు. విలేజ్లో మంచాల మీద కూర్చొని తినడం ఏందో కానీ డాబాల దగ్గర మంచాలు వేసి ఇలా డిన్నర్ చేయడం అయితే అసలు ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను ఇలాగా. ఈ గార్డెన్ చూడండి ఎంత బాగుందో నిజంగా. వాటికి ఇలాగా సెట్ చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీస్ తినడానికి కూడా పక్కన చిన్న గుడిసెలాగా వేసి అక్కడ కూడా పెడుతున్నారు. బాగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది ఈవినింగ్ టైంలో అయితే. ఇదన్నమాట వెజ్ పులావ్, అంటే వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ అంటే వెజ్ పులావ్. సో అది తీసుకొని తిన్నాము. టేస్ట్ బాగుంది. మనకు కాజు వేశారు, సో క్యారెట్ ఇలాంటి కొన్ని వేశారు. మంచిగా ఫ్రై చేశారు, పెరుగు ఇచ్చారు, కర్రీ ఇచ్చారు. ఇది అన్నమాట.